అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. తిరుగు ప్రయాణమైండ్రు పండుక్కు పోయినోళ్ళు, తప్పుతలేవు రోడ్డు మీద కష్టాలు. నిప్పుల మించి నడిచిండ్రు భక్తులు, కిందపడి ఒకరికైనా గాయాలు. ఎద్దెక్కింది బంగులా, ఎట్ల దునికిందో చూడుండ్రుల్లా. జల్లికట్టు ఆట అంటే ఎట్లుంటుందో తెలుసానుల్లా. రంకలేసుకుంటూ ఉరికొస్తున్న ఎద్దులకు ఎదురుగా నిలిచి ప్రాణాలకు తెగించి వాటిని లొంగ తీసుకునే ఆటనే జల్లికట్టు. ఎద్దులు కొమ్ములతో గుమ్మితే ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా చాలా మంది వయసు పిల్లగాళ్ళు రంగంలోకి దిగుతారు. అగో గా జల్లికట్టు కోసం తీసుకొచ్చిన ఒక ఎద్దు ఎంత పని చేసిందో చూడుండ్రి. వామ్మో, ఇదెక్కడి కథరో చూసురా అనుల్లగా ఎద్దును డాబా మీదికి ఎక్కి అటు ఇటు తిరుగుతున్నది. ఈ ముచ్చట తెలవంగానే ఎద్దు ఇల్లెక్కిందంటారో అనుకుంటా చుట్టుపక్కల ఉన్నోళ్ళు డాబాల మీదకి ఎక్కి చూడబట్టిర్రు. తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాలో జరిగింది ఈ విచిత్రం. ప్రతి సంవత్సరం అక్కడ పొంగల్ పండుగకు జల్లికట్టు జోరుదారుగా ఆడతారు. అగో గా ఆట కోసం తీసుకొచ్చిల్లట ఈ ఎద్దును. ఇక దాన్ని ఇడవంగానే అటురికి ఇటురికి లటుక్కుమని ఈ 16 అడుగులు ఎత్తున్న డాబా మీదకి ఎక్కింది. ఎక్కనైతే ఎక్కింది కానీ అక్కడి నుంచి ఎట్ల కిందికి రావాలనో తెలియక చాలాసేపు అక్కడనే అటు ఇటు చక్కర్లు కొట్టింది. దాన్ని కిందికి దించుదామని పోతే అది ఎక్కడ కుమ్ముతుందో అని ఎవ్వరు దాని దగ్గరికి పోలేదు. ఇక లాస్ట్కు అదే డాబా మీద నుంచి కిందికి జంపు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. గల్లీలల్లా ఆటోలు బండ్లు కార్లు నడిపేటప్పుడు ఎంత నిమ్మలంగా అంటే అంత నిమ్మలంగా నడపాలి. అట్లయితేనే నడిపేటోళ్ళకి ఏం కాదు, గల్లీలలో తిరిగేటోళ్ళకి కూడా ఏం కాదు, అంతే కదా. కానీ ఈడ మాత్రం ఒకరు చూడుండ్రి, గల్లీలా కారు స్పీడ్గా నడిపేసరికి ఎంత కథ అయిందో. కొడుకా, కారు ఎగిరి పల్టీలు కొట్టేనే కొట్టింది. ఓ అన్నలు అక్కలు ఎవరైనా ఉరికిరాండ్రి, కారు తిరిగి పడ్డది. ఎవ్వరు సప్పుడినా పడతలేదు, ఎవ్వరు బయటికి వస్తలేరు. అగో చుట్టుపక్కల ఇండ్లలో ఉండేటోళ్లకు సప్పుడిన పడి అందరికందరూ వచ్చిర్రు. హైదరాబాద్ నేరేడ్మెట్ దగ్గర జరిగింది ప్రమాదం. అయితే ఈ కారును నడిపింది మాత్రం ఒక మహిళనట. మరి కారును కొత్తగా దోల నేర్చుకుంటున్నదో లేకుంటే గల్లీలో ఎవ్వరు లేరని స్పీడ్గా నడిపిందో తెలియదు కానీ అన్యాలంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నదుల్లా. ఇంకా అదృష్టం కారుకు ఎవ్వరు అడ్డం లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకా ఏ మాగం కథ ఉండునో ఏమో. కాలుకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే పానం పోయినంత బాధ అవుతుందిల్లా. ఆ ముళ్ళును పిన్నిస్తోని ఇటుగెలికి తీసేటాలకు పాదం అంతా ఎర్ర కందిపోతుంది. ఆ నొప్పితోనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అసొంటిది ముండ్ల మీదనే వండుకొని ముండ్ల కంపనే దుప్పట్లెక్క కప్పుకునేటోళ్ళని చూసిల్లా. చూపిస్తాం పాండ్రి. ఆగో చూస్తున్నారా అనుల్లగా బాబాను పరుపు మీద వన్నట్టు మంచిగా ముండ్ల కంప మీద ఆరాంగా వండుకొని డమరుకం వాయిస్తున్నాడు. గాయన పేరు కాంటేవాలే బాబా అని పిలుస్తారు, అంటే ముండ్ల కప్ప బాబా అన్నట్టు. కుంభమేళాలో చాలా మంది బాబాలు అవుపడతారు, కానీ అందరు ఇట్లా ఈ బాబా మస్తు ఫేమస్ అయిండుల్లా. ముండ్ల కంప మీద వండుకున్న ఈ బాబాను చూసి భక్తులు ఆశ్చర్యపోయేళ్ళు. ఎక్కడ మేళా జరుగుతా ఆడికిపోయి గిట్ల కంప వరుసుకొని దాని మీద ధ్యానం చేసుకుంటా కూసుంటాడు. ఈ బాబా అసలు పేరు రమేష్ కుమార్ మాంజీ, బీహార్లో ఉంటాడు. 2 పిల్లలు కూడా ఉన్నారట. మరి ఏమనిపించిందో ఏందో గాని బాబా అవతారం ఎత్తి 50 ఏండ్ల నుంచి ముండ్ల కంప మీదనే రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ఆ ముండ్లు గుచ్చుకోవా ఏంది అని భక్తులు ఆశ్చర్యపోతుంటే అవి ఉత్తుత్తి ముళ్ళే అని ఇంకొందరు ఎక్కిరిస్తున్నారట. ఇసొంటి గమ్మత్ ఇచ్చంత్రాలన్నీ మన దేశంలోనే అవుపడతాయని కామెంట్లు పెడుతున్నారు ఈ ముండ్ల కంప బాబాను చూసిన నెటిజన్లు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దుల్లా. అవును, వాళ్ళ పిల్లలను ఎవరన్నా ఏమన్నా అన్నా, ఒకవేళ వాళ్ళ పిల్లలు తప్పిపోయినా ఆగమవుతారు, అసలు అన్నం కూడా తినరు. అట్లుంటది పిల్లల మీద ప్రేమ కదా. అయితే ఒక్క మనుషులకు పిట్టలకే పిల్లల మీద ఉండదుల్లా, పులులకు కూడా వాటి పిల్లలంటే మస్తు ఇష్టం. ఇంతకు ముచ్చట ఏందంటే, అబ్బర బిడ్డ, పులి పిల్లలను కనిపెట్టింది పోన్రి. సురుండ్రి మళ్ళా ఎట్లా ఎంబడి తీసుకొని పోయిందో.
పిల్లిగాంక పాల దగ్గరకు వచ్చి మూత తీసి తాగినట్టు అసలు పులెట్లొచ్చి ట్రాలీ ఎత్తి పిల్లలను కనిపెట్టింది అంటే మరి పులి పిల్లలను పులి కనిపెట్టదా? ఎంతైనా తల్లి ప్రేమ కదా. ఇంతకు ముచ్చటేందనంటే గుజరాత్ లో ఉన్న ఒక అడవిలా ఈ పులి పిల్లలు తప్పిపోయి గాయ అవుతున్నాయట. ఇది చూసిన ఫారెస్ట్ వాళ్ళు పులి పిల్లలను గిట్లా ట్రే కింద పెట్టి సీసీ కెమెరాలు పెడితే దాదాపు 24 గంటల తర్వాత దేవులాడుకుంటూ వచ్చి పులి గిట్లా తీసుకొని పోయింది అన్నట్టు. కానీ చూడుండ్రుల్లా పులికి ఒక్కటే సెకండ్లో ఎంత ఆనందం వచ్చిందో. ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే గిటు వినుండ్రి. అందరు జాగ్రత్త, ఎలుగున్నప్పుడే రావాలి ఊళ్ళకు. పొద్దుగల కూడా 7 గంటలకే పోన్నట్టు, పసులుంటే ఇంటికి కట్టుకొచ్చుకోన్నట్టు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట ఊర్ల పులి భయంగిది. మరి ఆడికెళ్ళొచ్చిందో ఎట్లొచ్చిందో గాని జనాలకు కనబడేసరికి ఇగో పరిస్థితికి ఇట్లా అయింది. ఎందుకైనా మంచిది అన్నలు జర పొద్దుగాలనే ఇంటికి రాండ్రి సరేనా? కానీ ఏమన్నా పరిశాన్ చేస్తున్నాయి ఆ పోన్రి పులులు. ఓట్లకు ముందు చంద్రబాబు ఏమన్నాడుల్లా? తక్కువ ధరకే మందిస్తాం అన్నాడా? ఇక గెలిచినాక ఏమైంది? ఏం కాలేదు, మీదికెంచి ధర పెంచిండ్రు. అది చాలదన్నట్టు బెల్ట్ షాపుల్లో ఎక్కువ రేటు. పోనీ వైన్ షాప్లోనే కొందాం అనుకుంటే ఆడ కూడా దోపిడేనట. ఇక చూడాలే, ఒక్కోసారి మందు బాబుల కోపము కట్టలు తెంచుకున్నది కదా. అంటే ఎవ్వలితోని పెట్టుకున్నా ఎట్లుంటుందో తెలియదు కానీ మందు బాబులతోని పెట్టుకుంటే మహా డేంజర్ ఉంటుంది. ఈడ చూస్తేనే అర్థం కావాలి మీకు, మందు మీద ఎక్కువ వసూలు చేస్తున్నారని చెప్పి అందరికందరు వైన్ షాప్ మీదకి లొల్లికెట్టవేయండ్రు. ములిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు సొలిగే మందు బాబు మీద పెద్ద గుండెత్తేసినట్టు అయింది. ఈ నడుమనే సర్కారు కోటర్ మీద 10 రూపాయలు పెంచింది. దాని మీదనే మందు బాబులు కోపం చేసుకుంటా తక్కువ ధరకే మందిస్తానన్న వీళ్ళు ఈ ధర పెంచుడేందని ప్రశ్నిస్తుంటే ఇంకో కాడ ఆ పెంచిన ధరకు ఈ వైన్ షాపోళ్ళు ఇంకా పెంచి అమ్ముతున్నారట. ఇంకో ఈ అన్నయ్య చెప్తాడు, ఈయన చెప్పన్నా ఎంత పెంచి అమ్ముతున్నారు? రాయిస్టాక్ ఆర్డర్ వచ్చేసి 200 రూపాయలు, గవర్నమెంట్ 10 మంచి 230, 240 అమ్ముతారు. 240 పోయి ఈ స్టిక్కర్ వేసి ఈ స్టిక్కర్ వేసి 250 రూపాయలు అమ్ముతారు. ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఉన్న భరణి షాపు. సర్కారు పెంచిన 10 రూపాయలు కాకుండా ఇంకో 10 రూపాయలు వీళ్ళు ఎక్కువనే గుంజుతున్నారట. అందుకే వీళ్ళకి ఇంత కోపం వచ్చింది. ఇక ఎక్సైజ్ అధికారులు వచ్చి నచ్చ చెప్పి లొల్లిని ఆపిర్రు. మరి ఆఫీసర్లు ఇప్పుడు వచ్చి లొల్లి ఆపుతున్నారు కానీ ముందే ఎక్కువ ధరకు అమ్మకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదో. అయినా పొద్దంతా మహా కష్టపడి పొద్దుముకి పెగ్గేసే మందుబాబుల సొమ్మును తింటందుకు వీళ్ళకి మనసెట్లు వచ్చిందిలా. చిచ్చి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం జనము, ఏం వెహికల్స్, రోడ్లు నిండిపోతున్నాయి. అవు మళ్ళా సంక్రాంతి పండుగకు పట్నం నుంచి పోయిన వాళ్ళంతా మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యేటాలకు ఇక చూడాలే, రోడ్డు మీద రద్దీ మస్తు అంటే మస్తున్నది. హైదరాబాద్ నుంచి పండుగకు పోయినప్పుడన్నా ఇంత లేదు కావచ్చు కానీ వచ్చేటప్పుడు అయితే ఎక్కువనే ఉన్నది ట్రాఫిక్. పోయినప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కో రోజు పోయారు కాబట్టి జరంత తక్కువ ఉండే. కానీ తిరుగు ప్రయాణం చాలా మంది ఇయ్యాలనే పెట్టుకునేటాలకు రోడ్లు నిండిపోయినాయి. సంక్రాంతి పండుగకు తోడు శని ఆదివారాలు కలిసచ్చుడుతోనే మంచిగా ఊర్లకు లాంగ్ ట్రిప్ వేసుకున్నారు చాలా మంది. ఇక తీసుకున్న సెలవులు అయిపోయినాయి. మళ్ళా సోమవారం నుంచి కొలువు చేసేటోళ్ళు అయితే ఆఫీసు బాట పట్టాల్సిందేనాయే, చదువుకునే పిల్లగాళ్ళు కాలేజీలకు పోవాల్సిందేనాయే. అందుకే అందరు ఒక్కసారి బయలుదేరేటాలకు అన్ని దిక్కుల నుంచి అన్ని రోడ్ల మీద మస్తు అంటే మస్తు ట్రాఫిక్ ఉన్నది. ఏపీ నుంచి ఎక్కువ మంది వచ్చే విజయవాడ హైవేలను అయితే ఫుల్ ఉన్నది. బస్ స్టాండ్లలో కూడా బాగానే రద్దు ఉన్నది. టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళు బస్సుల కోసం బగ్గషేపే ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. బుకింగ్ ఉన్నా కూడా ఒక్కొక్కడ కష్టాలు తప్పుతలేవు. జగిత్యాలలో వీళ్ళు సూపర్ లగ్జరీ బస్సుకు టికెట్లు బుకింగ్ చేసుకుంటే ఎక్స్ప్రెస్ బస్సు పంపినరాట. అగో అట్టెట్లుంటది, లగ్జరీ బస్సు టికెట్ కు 520 రూపాయలు, ఎక్స్ప్రెస్ కి అయితే 320. ఇది అన్యాయం కదా అని అడగబట్టిండ్రు. సూపర్ లగ్జరీ అని చూపెట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీస్ చేంజ్ అని చెప్పేసి అప్పుడు స్టిక్కర్ అంత ఏమన్నా అంటే మీరే బుక్ చేసుకుని మీరు చూసుకోలేరు, మీ తప్పని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు. అయితే ఇది స్పెషల్ బస్సు కాబట్టి ఛార్జీలు ఎక్కువ ఉంటాయని ఆర్టీసీలు చెప్పిరట. మరి ముచ్చట వీళ్ళకు టికెట్ బుక్ చేసుకునే ముందే చెప్తే చేసుకుందరో లేదో కదా. కానీ మొత్తానికైతే పండుగ ప్రయాణ కష్టాలు అయితే తప్పుతలేవు పాపం. మన పక్క దేశాలు ఎప్పుడు మన మీదనే వాడి ఏడుస్తాయుల్లా. మన సీక్రెట్లు తెలుసుకునేందుకు ఏజెంట్లను పంపిస్తారు. ఈ నడుమ బార్డర్కు అవతల దిక్కు నుంచి డ్రోన్లను పంపిస్తున్నారు.
అప్పుడప్పుడు పక్షుల కాళ్ళకు మెడకు సీక్రెట్ భాషలో రాసిన ట్యాగులు కట్టి ఇడుస్తుంటారు. ఇప్పుడు మెదక్ జిల్లాలో అవపడ్డ ఒక రాబందును చూసి ఇది కూడా అదే కావచ్చు అని ఆ ఊరోళ్ళు మస్తు భయపడ్డారు. ఇగో ఇదే ఆ రాబందు మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ ఊరు శివార్లో అవుపడ్డది. దాని కాళ్లకు పట్టీల లెక్క 2 స్టిక్కర్లు చుట్టున్నాయి. వాటి మీద ఏవో నెంబర్లు సుతరాసున్నాయి. దీన్ని చూసి ఆ ఊరోళ్ళు ఓర్ని ఇదెక్కడి నుంచి వచ్చింద్రో అని భయపడ్డారు. ఇంతవరకు ఈ ఏరియాల గిసొంటి పక్షిని ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఈ రాబందు వచ్చి పంట పొలాలలో తిరుగుతుందంటే గ్యారెంటీగా ఊరికి ఏదన్నా కీడు జరుగుతుందేమో అని అనుమానపడ్డారు. దాని కాళ్లకున్న పట్టీలు చూసి జడుసుకొని ఎంబటే ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొట్టిల్లు. వాళ్ళొచ్చి ఆ రాబందును పరీక్షించి అసలు ముచ్చట చెప్పిల్లు. ఆ పక్షి మహారాష్ట్ర నుంచి ఎగురుకుంటూ వచ్చింది. దాని కాళ్లకు ఉన్న పట్టి GPS ట్రాకర్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ రాబందుల మీద పరిశోధనలు చేస్తున్నది. అవి ఎక్కడెక్కడికి పోతున్నాయో తెలుసుకునేందుకు అట్లా ట్రాకర్లు పెట్టింది. వాటిని చూసి శని అపశకనం అనుకోవద్దు. పర్యావరణ పరిరక్షణలో రాబందుల సుత ఒక భాగం. ఎవరన్నా వాటిని ఏమన్నా చేస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిల్లు. ఇవాళ రేపు పక్షులు పిట్టలను చూసి కూడా భయపడే పరిస్థితి వచ్చింది అనుకోవట్టిల్లు ఆ ఊరి పబ్లిక్. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.